నెక్స్ట్ ఇయర్ కూడా అమలు చేయాలంటే మళ్ళీ అప్పులు తీసుకొచ్చి మళ్ళీ ఆ పథకాలను అమలు చేయాల్సిందే తప్పితే ఇక్కడ సంపద సృష్టించి వాటిని క్లియర్ చేసే పరిస్థితులు ఉండవు కదా అనేది పాయింట్. ఇప్పుడు 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 40-50 వేల కోట్ల రూపాయలు పర్ ఇయర్ బడ్జెట్ లో అప్పు చేయబోతున్నారు. జగన్ గారు చేసినారు, ఈయన చేస్తాడు. ఈ 40-50 వేల కోట్లు సరిపోదు అంటున్నా నేను. ఈ 40-50 వేల కోట్ల రూపాయలు చేసినా ఈ సూపర్ సిక్స్ కనీసం 60-70 వేల కోట్లు అప్పు చేయాలి. 80 వేల కోట్ల వరకు అవుతుందని చెప్పారు లాస్ట్ టైం. ఎవ్రీ ఇయర్ 60-70 వేల కోట్లు అప్పు చేస్తే తప్ప టచ్ చేయలేము. ఓకే, ఖర్చులు పెరుగుతాయి కదా. ఇప్పుడు రేపు డిఏ ఉద్యోగస్తులు ఇచ్చారు, 100 కోట్ల రూపాయలు ప్రతి ఇయర్ పెరిగిపోతుంది. ఇప్పుడు మీరు ఏది పెన్షన్స్, సూపర్ సిక్స్ మళ్ళీ నీటి ప్రాజెక్టులు కేటాయించేది, రోడ్లు అవన్నీ జరగవు. ఇంకా ఇంకేం బంద్, అన్ని బంద్ చేసి ఇవి పెట్టుకోవాలి. ఓకే, కాబట్టే నేను అంటుంది ఈ ఫైనాన్షియల్ రిసోర్స్ ఉన్న పరిమితుల రీత్యా వారు ఇచ్చిన ఎన్నికల హామీలు అమలు సాధ్యం కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఫస్ట్ రావడం జూన్ లో పెట్టినట్టు, జూన్ లో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఎందుకు పెట్టారనుకుంటారు? సరే వీళ్ళు విధ్వంసం, రికవరీ ఏదో మాట్లాడతారు కానీ ఇది ఇప్పుడు తెలిపింది కదా. మన ఇద్దరం కలిసి చెప్పాను కదా, ఈ సంవత్సరం సూపర్ 7 లేదు. ఎందుకు చెప్పినాం? బడ్జెట్ లో కేటాయింపులు చేసి చెప్పాను. మన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ ఇదే బడ్జెట్ పెడితే అప్పుడు కూడా తెలిసి పెట్టాం. ఓకే, కాబట్టి ఇప్పుడు రావడం ఈ అశుభ వార్త ఎందుకు చెప్పడం అని చెప్పి కొంతకాలం తర్వాత చెప్పినారు. ఓకే ఓకే. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో 14 లక్షల కోట్ల అప్పులు చేశారు, లేదంటే అంత చేశారు ఇంత చేశారని పదే ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ వచ్చారు. సో ఈ రోజు బడ్జెట్ ప్రవేశపెట్టిన తరుణంలో ఎక్కడా కూడా 14 లక్షల కోట్ల అప్పులకు సంబంధించి ఎక్కడ ఆనవాళ్లు చూపించలేదు, ఎక్కడా కూడా మెన్షన్ చేసిన పరిస్థితి లేదు. మరి అదంతా అవాస్తవం, అబద్ధమని నమ్మాలా, లేదంటే కేవలం ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్నారని చెప్పుకోవాలా? ఒకటి క్లియర్, 14 లక్షల కోట్లు కాదని మీరు నేను చెప్పడం కాదు, చంద్రబాబు నాయుడు గారే చెప్పారు. 9,70,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేస్తున్నాడు. చూస్తే భయం వేస్తా ఉంది, మనమేం ప్రజలకు చాలా హామీలు ఇచ్చామని ఆయనే చెప్పేశాడు. ఇంకా 14 లక్షల కోట్లు అనేది అవుట్డేటెడ్. వాడే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, చాలా హామీలు ఇచ్చాం, పైన చూస్తే 9,70,000 కోట్లు అప్పు ఉంది. ఓకే, ఇంకా నేను భయపడుతున్నాడు అంటే 14 లక్షల కోట్లు లేనట్టే కదా. కాబట్టి వాళ్ళ అబద్ధం, అది కరెక్ట్ కాదనేది వాళ్ళే చెప్పేశారు. ఇంకా 9,70,000 కోట్లు కూడా కొంత కన్ఫ్యూజన్. జగన్ గారు 7 లక్షల కోట్లు అంటాడు, ఆయన 2 లక్షల కోట్లు తేడా వస్తారు. నేను అనుకుంటుంది అది నిజమే, కాకపోతే ఎక్కడ తేడా వస్తుందంటే, ఉదాహరణ కాంట్రాక్ట్ అప్పులు ఉంటాయి, బిల్లులు ఉంటాయి. ఏ ప్రభుత్వం అయినా పెండింగ్ పెట్టిపోతా ఉంటుంది, 40,000 కోట్లు 30,000 కోట్లు అని. బహుశా అది కూడా కొంత ఎక్కువ ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చాలా బిల్లులు పెండింగ్ ఉంటాయి కదా, బట్ అన్నిటినీ కలుపుకుంటే వచ్చే అప్పుగా నేను చూస్తా దీన్ని 9 లక్షల కోట్లు. కానీ జగన్మోహన్ రెడ్డి విదేశాల నుంచి ఆయన అప్పు తీసుకురావడం వేరు, మనం అప్పు పడడం వేరు, రెండు అప్పే. మనం వడ్డీకి అప్పులు తెచ్చేసాం అనేది కరెక్ట్ కాదు. అది FRBM లిమిట్స్ దాటి ఎవరూ చేయలేరు. ఒకవేళ ఆయన చేయాలనుకున్నా కూడా కుదరదు. ఇప్పుడు కుదిరేటు కొంటే 50,000 కోట్లు ఏం చేస్తారు, ఇంకో 20,000 కోట్లు చేయడా జగన్? 50 కోట్లు చేసినాడు, ఇంకో 20,000 కోట్లు చేయడా? సాధ్యం కాదు. FRBM లిమిట్స్ దాటి పోవడానికి వీలేదు. కాబట్టి ఏం చేస్తారంటే కొన్ని డిపార్ట్మెంట్లలో పేరుతో కొంత అప్పు చేయవచ్చు, ప్రభుత్వ భూములకు సంబంధించి వాటిని అమ్మకాలు పెట్టి కూడా కొంత చేయొచ్చు, బిల్లు లేకుండా పెండింగ్ పెట్టచ్చు. ఈ 2 మెథడ్స్ తప్ప ఇష్టం అప్పు చేయడం 2 మొత్తం అయినప్పుడు ఆయన ఉమ్మడి రాష్ట్రం నుంచి ఉన్న అప్పులు దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు ఉమ్మడి రాష్ట్రం నుంచి వారసత్వంగా వచ్చేసింది. చంద్రబాబు నాయుడు గారి కిరణం ఇంకొక 1,00,000 కోట్లు, 2 లక్షల 3 లక్షల కోట్ల రూపాయలు అప్పటికే ఉన్నాయి. జగన్ అంటే ఎప్పుడు కూడా అప్పు చూడండి పెరుగుతుంది స్వభావం. ఇప్పుడు ఉదాహరణకు 10 లక్షల కోట్లు ఉన్నాయి అనుకోండి అశోక్ గారు ఈ సంవత్సరం బడ్జెట్ లో. నేను ముందు లెక్క చెప్పాను కదా, అప్పు ప్లస్ వడ్డీ కలుపుకుంటే 45,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ కట్టాలి, రొటీన్ కట్టేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏం చేయాలి? అప్పు చేయాలంటే ఏం చేయాలంటే 40,000 కోట్లు గతంలో చేసి 50,000 కోట్లు పెరగతా వస్తుంది అప్పు. కాబట్టి ఆ స్వభావం అది మామూలే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి పిల్లలు చూడండి, నేను గ్యారంటీ చెప్తాను, జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసిన అప్పు కన్నా కొంత ఎక్కువే చేస్తాడు. 5 ఏళ్ళు తప్పదు అంటాను. చంద్రబాబు గారు మీరున్నా నేనున్నా తప్పదు, అది కంటిన్యూ ప్రాసెస్. కాబట్టి అది ఉంటుంది. సరే, రాజకీయ అవసరాల కోసం నువ్వే చేసావు, నువ్వు అప్పుల పాలు చేసేసావు అని ఆయన అంటుంటారు. కానీ ఈ రోజు బడ్జెట్ లో చెప్పండొచ్చు కదా, అప్పు ఎంత తీసుకొచ్చాడు జగన్, ఉమ్మడి రాష్ట్రం ఎంత వచ్చింది. చంద్రబాబు గారు ఇప్పుడు అన్ని చెప్పారు, 19 నుంచి 24 వరకు జగన్ పార్టీలు అన్ని చెప్పారు, 14 నుంచి 19 వరకు వాళ్ళు ఏం చేశారని చెప్పారు. మరి అప్పులు కూడా చెప్పుండొచ్చు కదా, 14 మనకు వచ్చింది ఎంత, 14 నుంచి 19 ఎంత, 19 నుంచి 24 ఎంత చెప్పుండొచ్చు కదా. చెప్పరు. అందువల్లనే బడ్జెట్ పెట్టలేదని జగన్మోహన్ రెడ్డి యొక్క ఆరోపణ.